హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవాళ మీకు ఏం చూపిస్తానంటే, ఈ పామాయిల్ తోటలోను చెత్త ఎక్కువగా ఉంది. చెత్త మీన్స్ గడ్డి, పచ్చిగడ్డి కాకుండా దాంతో పాటు మనుషులకి, మొక్కలకి, జంతువులకి కూడా ప్రాణహాని చేసే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేటువంటి వయ్యారి పాము కాడ ఎక్కువగా ఉంది. పాములు బెడద ఎక్కువ ఉంది, ఎలకల బెడద ఎక్కువ ఉంది. దీన్ని శుభ్రం చేసేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకుని నేను గైసిల్ స్ప్రేయింగ్ చేస్తున్నాను. అయితే దఫదఫాలుగా తడిపెట్టుకుంటూ ఇవాళ తడిపెట్టామనుకోండి, రేపు మర్నాడు మరుసటి రోజున దాన్ని గైసిల్ కొట్టాలన్నమాట. గైసిల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పొడి నేల మీద కొడితే గడ్డికి పచ్చగడ్డి సావదండి. తడి నేల మీద కొట్టాలి. ముందు రోజు తడి పెట్టాలి, మరుసటి రోజు గైసిల్ కొట్టాలి. కొడితే ఆ గైసిల్లో ఉండే పర్సెంటేజ్ డోసేజ్ ని బట్టి అది దఫదఫాలుగా అంటే ఇవాళ కొట్టిన రోజున మొదలుకొని 5-6 రోజుల్లో చస్తుంది అన్నమాట. అయితే మనం సొంతంగా కొట్టుకుంటున్నాం కాబట్టి మందు వేస్ట్ కాకుండా ఎలా చేయాలి? మందు వేస్ట్ ఎక్కడ విద్య అనుకుంటున్నారు? కొట్టినప్పుడు కాదండి. తిండిలో స్ప్రేలో మనం స్ప్రేయర్లో మందు నీళ్లు పోసి మందు కలిపేటప్పుడే చాలా వరకు వేస్ట్ అయిపోద్ది. అది వేస్ట్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? అది ఏ విధంగా చేయాలి అంటే, మందు వేస్ట్ అవడం ఎలాగో నేను చూపిస్తాను. తర్వాత మందు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో 2 ప్రక్రియలు చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 బకెట్లు పోసాను. ఈ కొంచెంగా పోతున్నారు. నిండిపోయిందండి. అయితే ఇది కృపని గైసిల్ ఎంత 41% అనమాట. 120 నుంచి 150 వరకు ఎంతైనా మనం పోసుకోవచ్చు. అయితే నేను 110 ml పోస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ 50 ml. ఇదో 50 ml. ఇదో 10 ml. అప్పుడు యాక్చువల్లీ ఏం చేస్తారంటే, కూలీలను పెడితే వాళ్ళు సగం వరకు కింది వరకు నీళ్లు పోసి, నేను ఇప్పుడు పోసిన మందు అందులో పోసి మళ్ళీ పైన నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుద్ది? నురగ వచ్చేస్తా ఉంటుంది. నురగంటే మందు అంతా వేస్ట్ గా బయటకు వచ్చేస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు రాదండి. ఇప్పుడు నేను చేయబోయే చెక్క అది గమనించండి. ఇప్పుడు ఇందులో జాలి ఉంది, అంటే నలకలు కట్టపడి ఈ నాదల కింద పట్టకుండా ఉండడానికి జాలి ఉంది. జాలి తీసేసాను. అలాగే ఈ స్ప్రేయర్ నాదలు కడుగుతున్నాను చిక్కు కట్టలేకండి. ఇప్పుడు ఈ నాదల్ని ఇందులో స్ప్రేలో పెట్టి మందు వేస్ట్ కాకుండా, అంటే మందు కలవడం కోసం ఈ మా పైన పోసాను కదండి, అది మొత్తం కలిసి ఈ ట్యూబ్ దాకా వచ్చేద్దాం అనమాట, ఇక్కడ దాకా. కనుక అది కలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చేసే ప్రక్రియ చేయాలి. ఇలాగేసి స్ప్రేని ఆన్ చేయాలన్నమాట. ఆన్ అయిందండి. లోపల తిరుగుతుంది, నురగ రాదు, చక్కగా కలిసిపోద్ది అనమాట. అంటే మందు మనకు వేస్ట్ కాకుండా ఈ ట్యూబ్ ద్వారా మళ్ళీ అందులోనే రొటేట్ అవుతూ మొత్తం మందుని సక్రమంగా కలుపుతుంది అనమాట. అంటే నీళ్లలో మందు సక్రమంగా కలుస్తుంది. అది ఫ్రెండ్స్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సక్రమంగా నురగా లేదు, ఏమీ లేదు, అసలు మందు వేస్టే లేదు, చాలా సక్రమంగా ఉంది. ఈ విధంగా మనం నురగ రాకుండా మందు వేస్ట్ కాకుండా చేసుకోవాలన్నమాట. అయితే నురగొచ్చే ప్రక్రియ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టిన్నులో సగం పైగా మనం నీళ్లు పోసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సగం పైగా నీళ్లు పోస్తున్న దాంట్లో నేను గైసిల్ వేస్తాను. గైసిల్ వేసి ఉన్న నీళ్లు పోస్తాను. నురగల వస్తూ చూస్తూ ఉండండి. ఇవ్వండి, నీళ్లు పోస్తున్నాం. సహజంగా ఏ పెస్టిసైడ్ అయినా, ఫంగిసైడ్ అయినా, హెర్బిసైడ్ అయినా ఏదైనా కూడా మనకి నురగొచ్చే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట. కనుక మనం ఇప్పుడు తక్కువ వచ్చిన నురగ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే నీళ్లు కొంచెం మురుకుళ్ళు అయినాయి అనమాట, క్వాలిటీ కదా, అందు గురించి. నురగొచ్చేస్తుంది చూసారా? ఈ విధంగా నురగ ఉంటుంది అనమాట. ఇంకా పైకి వచ్చేస్తుంది చూడండి. అలాగా నురగొచ్చేసేసి వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా ఇంత ముదిరిపోయిన గడ్డిని మనం ఉంచకూడదు. ఎందుకంటే రేపు లేత గడ్డి పట్టమంటే రేపు పట్టదన్నమాట. కనుక
ఇప్పుడు దీన్ని ఈ దశలో చంపేసుకోవాలన్నమాట. ఇది వయ్యారి భామ కాడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, చాలా డేంజర్. ఇది అస్సలు ఉండకూడదు చేలోను, కనుక మన జాగ్రత్తలు మనం ఎప్పుడు ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నాజలు ఇలా ఓపెన్ చేసుకుని ఈ కాడని ఇలా పొడుగ్గా లాక్కుని మళ్ళీ దీన్ని ఇక్కడ టైట్ చేసేసుకుని కనుక ఈ విధంగా మొక్కలు మొదలను చూడండి. లాస్ట్ టైం మొక్కలు చుట్టూ కొట్టాము, అందుకే కొంచెం శుభ్రంగా ఉంది. ఇప్పుడు కూడా ఇలా నీట్గాను శుభ్రంగా చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. మొక్కల మొదలు ఇలాంటి కన్నాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఈ కన్నాల్లోనే ఎలకలు పాములు దాక్కుని ఉంటాయి. ఇలా కొట్టేటి ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల మొదలన ఎలకలు పెడదా పెడదా ఉండదు అనమాట, చుంచులు పెడతాను. కనుక ఇలా చక్కగా స్ప్రేయింగ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పామాయిల్ కల్టివేషన్లో గడ్డి మందు కొడుతున్నాను. సరే, గడ్డి మందు కొట్టయితే మొక్కలకి ఎఫెక్ట్ ఉండదా? మొక్కలకు చాలా ఎఫెక్ట్ ఉంటుందంట, ఈల్డింగ్ రాదంట అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది ఒక అనాలోచితమైన ఆలోచన అని నేను అంటాను. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు పామాయిల్ తోటని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పశువులు ఉంటే కనుక పశువుల కోసం మేతను పెంచుకోవచ్చు, అది తప్పు లేదు. ఏమంటే గడ్డి మందు కొట్టకపోవడం మంచిదే. ఏమంటే కొట్టడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎటువంటి ఎఫెక్టు ఉండదండి. ఎందుకంటే శుభ్రం చేసుకోకపోతే ముందు మనకే ఎఫెక్ట్ ఉంటుంది, మొక్కలకు కాదు, ముందు మనకు ఉంటుంది. ఎందుకంటే పురుగు పుట్ర చేరి అనేక రకాలైన విష జంతువులు తిరుగుతూ ఉంటాయి. దాన్ని శుభ్రం చేసుకుంటే కాడజాతి కొన్ని తినవు కదండి, వేస్ట్ కాడజాతి, వయ్యారి భామ లేకపోతే రకరకాల జాతులు పడతా ఉంటాయి. అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రూపుమాపేస్తే ఫ్రెష్గా మంచి మొలవగడ్డి పడుతుందండి. నేల బాడవ నేల కదా, మొలవగడ్డి పడుద్ది. ఆ మొలవగడ్డి మన దూడలు పశువులు వచ్చేటప్పటికి మొలవగడ్డి పట్టి చక్కగాను బాగుంటుంది. అలాగే మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకోవడం వల్ల ఎలకలు పెడుతుండదు, సుంచులు పెడుతుండదు, పాములు పెడుతుండదు. ఇంకా జరుగుట్లు అంటారా, చెప్పాను కదా గతంలో, అలా తిరుగుతూ ఉంటాయిలేండి, నో ప్రాబ్లం. కనుక ఈ ఇదే కాకుండా ఇంకొక చిన్న ప్రక్రియ ఉంది. ఏంటనుకుంటున్నారు, మనం పశువుల పెంట, గొర్రెల పెంట, మేకల పెంట, అదే కోళ్ళు పెంట తెచ్చేస్తూ ఉంటాం. అది మనం వేసిన ఎరువు కలిపే తింటుంది. కనుక మొక్కల చుట్టూ ఉన్న కలుపుని, చేలో ఉన్న గడ్డిని సక్రమంగా చంపేయాలి. అప్పుడు ఎప్పటికప్పుడు నీరు పారించే బోధులు, డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే నీరు పారించే బోధులు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పల్లం కాబట్టి అటు మెరక, ఇటు పల్లం కాబట్టి దొర్లుకుంటూ బాగా వచ్చేస్తుంది. కోతంతా 4 రోజులు అటు ఇటు అయినా కూడా చాలా సక్రమంగా కొడుతూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ విధంగా తోట పామాయిల్ కల్టివేషన్లో గడ్డి మందు కొట్టుకునే విధానం గురించి నేను ఇవాళ మీకు చెప్పాను. చక్కగాను వినండి, పాటించండి, చాలా బాగుంటుంది. నేను ఏది చెప్పినా మంచే చెప్పాలని చూస్తున్నాను, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని అయితే పొరపాటు నేను అనుకోను. ఎందుకంటే నేను ఎలాంటి వాడిని, మీరు అలాంటి వాళ్ళే, అందరూ రైతులే. ఏదైనాను ఇటువంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవమే చెప్పాలి, కానీ అబద్ధం చెప్పి ఎదుటి వాళ్ళని లాస్ చేయించి తప్పుదోవ పట్టించకూడదండి. అది నా సంకల్పం. ఏమండి, కనుక నేను ఎప్పటికప్పుడు ఈ పామాయిల్ కల్టివేషన్ గురించి, అనేక రకాలైన కల్టివేషన్ల గురించి, పంటల గురించి గట్టాను చాలా క్లుప్తంగా మీకు ఎప్పటికప్పుడు సమాచారం వివరిస్తూ ఉంటాను. అలాగే త్వరలో ఒక మంచి వీడియో వస్తుందండి, రైతులు రైతే మోసం చేస్తున్నాడు అనే వీడియో మీ ముందుకు రాబోతుంది. ఇది చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, మీ దాసరి.